ఇందాక నువ్వు జిహాద్ అన్నావు. జిహాద్ అంటే ఏమిటంటే మనకు గనక ఏ విధంగా అయితే బలి అంటాను చూడమ్మా. బలి దేన్ని బలి చేయమన్నారు? నీలో ఉన్న అహంకారాన్ని బలి చెయ్యి, నీలో ఉన్న బలహీనతను బలి చెయ్యమని చెప్పింది మనకి శాస్త్రం. మనం ఏం చేస్తున్నాం? బలహీనమైన ప్రాణులను బలి చేయడం మొదలుపెట్టి వక్రీకరించాం మనం కూడా. పిల్లికి ఉన్నటువంటి పిల్లిలో ఉన్నటువంటి దొంగ బుద్ధిని, అలాగే మేకకు ఉన్నటువంటి పిరికితనాన్ని, దున్నపోతుకున్నటువంటి అలసత్వాన్ని, వీటిని నువ్వు సంహరించుకోమని చెప్పింది. దొంగ బుద్ధిని పోగొట్టుకో, బలహీన పిరికితనాన్ని పోగొట్టుకో. మనుషులు ప్రాణుల్ని ఇవ్వడం మొదలెట్టేశారు. జిహాద్ కూడా అదే చేసింది. జిహాద్ కూడా ఏం చెప్పింది? జిహాద్ అంటే ఏమిటి? నీలో ఉన్న వీక్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని సంహరించుకో, చెడు గుణాలను సంహరించుకోమని చెప్పింది. చెడును సంహరించుకోమని చెప్తే మనుషులు సంహరించుకోడు. అల్లా ఎలా ఇష్టపడతాడు? అసలు పుట్టించిన వాడికి హక్కు ఉంటుంది, కానీ అసలు నీకెలా హక్కు ఉంటుంది ఒక ప్రాణిని సంహరించడానికి? ఎవరైతే నేను సృష్టించాడో సృష్టికర్తకు ఉంటుంది అది ఆ హక్కు. నువ్వెవరివి సంహరించడానికి? ఒక చిన్న కుక్క పిల్లకి మనం హాని చేయం కదా, బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది కదా, మరి హాని చేయమే. అదే జీవున్న ప్రాణుల్ని హాని చేయాలి. ఆ జిహాద్ అనే పదానికి కూడా రాంగ్ ఇంటర్ప్రెట్ చేశారు. మనకు ఎట్లా అయితే బలి అనే దానికి ఎట్లయితే రాంగ్ ఇంటర్ప్రెట్ చేశారో అది కూడా అలాగే జరిగింది. ఏ మతం అలా చెప్పదు. మీరు సైతాన్లను అనడం కరెక్ట్. ఆ మతాన్ని అనుసరించినటువంటి వాళ్ళని శత్రువులుగా కూడా చెప్పదు. మరి మీరు ఎంత ఉద్యమం చేశారు, గో సంరక్షణ కోసం ఫైట్ చేశారు, జైలుకి వెళ్ళారు, అసలు గోవుల ఇంపార్టెన్స్ ఏంటో ప్రతి వేదికలో మాట్లాడేవారు. మరి ఆ సంరక్షణ జరుగుతోందా మన భారతదేశం? గోవుల వైపు ఎట్లా వెళ్తుంది? ఇప్పుడిప్పుడు గోవులను సంరక్షించుకోవాలని అవేర్నెస్ వచ్చిందమ్మా, అది సంతోషించాల్సిన విషయం. ఎప్పుడైతే నువ్వు గో వృషభాలని సంరక్షిస్తావో అప్పుడు ఇక సత్యయుగ ఆరంభానికి పునాదులు పడుతున్నాయని లెక్కేసుకో. గోవుని వృషభాన్ని తనడంతోనే కలిపురుషుడు ప్రవేశించాడు. అక్కడ నుంచి మనకు అవలక్షణాలన్నీ వచ్చేసాయి. ఎప్పుడైతే గోవేమో భూమికి ప్రతీక, వృషభమేమో ధర్మానికి ప్రతీక. ఈ ధర్మానికి ప్రతీక అయినటువంటి వృషభాన్ని, గోవుని ఎప్పుడైతే కాలితో తన్నాడో అప్పుడు మానవులందరిలోకి కూడా కలి ప్రవేశించేశాడు. అర్థమైందా? అప్పుడు కలి యొక్క లక్షణాలన్నీ మనకు అంటగా వచ్చేసినాయి. అందుకని కబేళాలకు పంపించేసేసేయటం, గోవులను సంరక్షించుకోలేకపోవటం, ఇవన్నీ మనలో అవలక్షణాలను వచ్చేసి మిషనరీస్ మీద యంత్రాలతో పనిచేయడం మొదలెట్టాం. ఇప్పుడు తల్లి తన స్తన్యాన్ని ఇచ్చినప్పుడు బిడ్డకి తల్లి ఎలా పలికిస్తుంది? బిడ్డ పాలు తాగే బిడ్డ స్తన్యం ఇచ్చినప్పుడు ఎలా పలకరిస్తాడు? అదే గోవు యొక్క పాదం, ఎద్దు యొక్క పాదం భూమి మీద పడినప్పుడు భూమి పులకరించి పంటనిస్తుంది. అదే నువ్వు ట్రాక్టర్తో దున్నినప్పుడు పులకరిస్తుందా? పైగా అందులో వానపాములను చచ్చిపోయి క్రిమికీటకాలు, అవసరమైన క్రిమికీటకాలను చచ్చిపోతున్నాయి. సరైన ఆహారం లేదు మనకి. సరైన ఆహారం లేకపోతే సరైన లక్షణాలు రావు మనకి. సరైన మనసు అంతా ఇంటర్లింక్ ఇదంతా. అటువంటి గోవును మనకి ఎందుకు ప్రసాదించాడు? మనకంటే ముందే కామధేనువుని. అది గనక ఉంటే మన గురించి ఎవరు ఆలోచించక్కర్లే. అదే మిమ్మల్ని సంరక్షించుకుంటుంది. తనకు మారుగా భగవంతుడు తనకు మారుగా గోవును మనకి ఇచ్చాడు. అమ్మని గోవుని ఇంట్లోనేమో అమ్మని, తల్లి అయిన గోమాతని ఇచ్చాడు. ఆ మాత ఈ మాత ఒకటేరా, ఈమె ఎలా పాలిస్తుందో ఆమె నిన్ను పాలిస్తుందిరా. ఎంత సంపదమ్మ మాకు ఆ రోజుల్లో గోవులతో. మా ఇంటి నిండా అదే సంపద, గోవుల నుంచి వచ్చిన సంపదే. వ్యవసాయదారుడికి సంపద అంతా అదే. ఆడపిల్లకి కట్నంగా ఆవునిచ్చి పంపించేవారు. ఎందుకని? సంపద పెరుగుతుందని. ఆ పాటల్లో కూడా అవే పాడుకునేవారు. అవన్నీ పోయాయి.